కులగణన అంటూ బీజేపీ తీవ్రమైన కుట్ర చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఎస్సీ ఎస్టీల విషయంలో రాజ్యాంగ రక్షణ ఉండటంతో వారికి అన్యాయం జరగడం లేదని, బీసీలు ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణన కులగణన అనే అంశంపై తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొన్నారు. కులగణన అంటే అందులో ప్రతి వర్గం ఉండాలని, జనాభా లెక్క అంటే అందులో అంతా ఉండాలని కోరుకుంటున్నామని కవిత వివరించారు. బీసీలు, ఓసీలు, ఎంబీసీలను సైతం ఖచ్చితంగా గుర్తించాలని కవిత డిమాండ్ చేశారు. మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కులగణన నిజంగా చేపట్టదలుచుకుంటే, చిత్తశుద్ధితో చేపట్టదలుచుకుంటే ఎస్సీ ఎస్టీతో పాటు బీసీ కాలం పెట్టండి. మీరు బీసీ కాలం పెట్టనంత వరకు 78% జనాభాని అదర్స్ కింద మీరు మార్చినప్పుడు క్లారిటీతో డేటా రాదు, తద్వారా సమాజంలో మార్పు రాదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రజల్ని మోసం చేయకుండా, బీసీల్ని మోసం చేయకుండా తక్షణమే గెజెట్ని మార్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము.